హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం రెసిపీ వీడియో కాకుండా ఒక డిఫరెంట్ వీడియో చూస్తాము. దీనికి మనకు హైబిస్కస్ అంటే ఎర్ర మందారం కానీ ముద్ద మందారం కానీ తీసుకోవాలి. ఇవి మా చెట్లో పూసినటువంటి పువ్వులు. దీంతోపాటు ముదురుగా ఉండేటటువంటి మందారం ఆకుల్ని కూడా కొంచెం తెంపుకోవాలి. ఇలా కోసుకున్నటువంటి ఈ పువ్వులు ఆకులు అన్నిటిని 1-2 రోజులు నీడలో ఆరబెట్టుకోవాలి. అప్పుడు మనకు ఈ పువ్వులో ఉండే వాటర్ కొంచెం డ్రై అవుతుంది. ఇవన్నీ కూడా విడదీసి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నది రెక్క మందారం, 5 రెక్కల మందారం, రెడ్ కలర్ది. ఎర్ర మందారం అని కూడా అంటాం దీన్ని. అలాగే ముదురాకులు పండిపోయినట్లుగా అయిపోయినాయి. దానితో పాటు ఒక 7-8 మండలు ఈ కరివేపాకు కూడా తీసుకోవాలి. దీన్ని కూడా కొంచెం ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు నేను 5-6 రోజుల నుంచి కలెక్ట్ చేసినటువంటి ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ 1/2 kg వరకు కొబ్బరి నూనె తీసుకున్నాను. పారాషూట్ కంపెనీది వాడుతున్నాను. నాకు లూజ్గా అయితే దొరకదు. లూజ్గా నూనె దొరికినట్లయితే గానుగ నూనె దొరికినా అది కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేనేం చేయబోతున్నాను అనేది. దీనితో పాటు 175 ml ఆముదం అంటే క్యాస్టర్ ఆయిల్ ఇది కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 500 mlకి కొబ్బరి నూనెకి హాఫ్ మాత్రమే వేస్తాను. కేజీ కొబ్బరి నూనె అయితే మనం ఫుల్ ప్యాకెట్ వేసుకోవచ్చు. ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. చిన్న గిన్నెల్లో వేసుకున్నట్లయితే ఇది మనం వేడి చేసినప్పుడు పొంగిపోతుంది, నొరగ వస్తుంది ఎక్కువగా, అందువల్ల పొంగుతుంది. ఇదంతా కూడా పెద్ద గిన్నెలో వేసుకొని ఇందులో సగం వేసుకుంటున్నాను. మిగతా సగం బాటిల్లో వేసి పెట్టుకున్నట్లయితే మనం దేనికైనా వాడుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ ఎండినటువంటివి, అలాగే ఎండిన కరివేపాకు ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేయాలి. ఈ ఆయిల్ పెట్టుకున్నట్లయితే తలకు జుట్టు కుదుళ్ళ నుంచి ఎక్కువ జుట్టు వస్తుంది. అలాగే బ్లాక్ కలర్లో వస్తుంది గ్రే హెయిర్ వాళ్ళకి, అలాగే చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు వచ్చే వాళ్ళకి చాలా యూస్గా ఉంటుంది ఈ ఆయిల్ అనేది. ఇలా బాగా కలిపేసిన తర్వాత దీనిని సన్నటి మంట మీద స్టవ్ మీద పెట్టుకుంటాము. బాగా డ్రై ఫ్లవర్స్ అన్నీ బాగా మాడే వరకు కాచుకోవాలి. దానితో పాటు నేను ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఎండు కొబ్బరి. ఈ ఎండు కొబ్బరిని 2 ఇంచు తీసుకొని డైలీ తిన్నట్లయితే మనకు జుట్టు చాలా బాగా పెరుగుతుంది. అలాగే ఎక్కువ జుట్టు కూడా వస్తుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను 2 ఇంచు మాత్రమే డైలీ తినాలి. అలాగే ఒక 30-40 డేస్ తిన్నట్లయితే మంచి శక్తి వస్తుంది, జుట్టుకు చాలా మంచిది. దానితో పాటు 1 స్పూన్ వేయించినటువంటి నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ తినాలి. ఇలా వేయించి డబ్బాలో పోసుకుంటే వాటిలో 1 స్పూన్ నోట్లో వేసుకుంటే నవిలి మింగేయచ్చు. తినలేని వాళ్ళు కొంచెం బెల్లం వేసుకొని కూడా తినచ్చు. నల్ల నువ్వులు అయితే తెల్ల నువ్వుల కంటే బాగా పనిచేస్తాయి. ఎండు కొబ్బరి అలాగే నల్ల నువ్వులు 2 కూడాను జుట్టును పెంచడంలో బాగా యూజ్ అవుతాయి. అలాగే ఎక్కువ ఫైబర్ బాడీకి కూడా వస్తుంది. ఇక్కడ సన్నటి మంట మీదనే దీన్ని చూస్తూనే ఉండాలి. మనం చూడకపోతే పొంగి స్టవ్ లోపలికి కూడా పోతుంది, చాలా డేంజర్ అవుతుంది. కాబట్టి పెద్ద గిన్నె పెట్టుకోవాలి. అలాగే దాన్ని కలుపుతూనే ఉండాలి. ఒకవేళ పైకి కానీ వచ్చేసినట్లయితే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇవన్నీ బాగా నల్లగా అయ్యే వరకు ఇలా కాచుకుంటూనే ఉండాలి. టైం అయితే పడుతుంది దీనికి. ఒక్కసారి కలర్ మారిన తర్వాత ఇలా నల్లగా మాడిన తర్వాత ఇందులో పచ్చిపోయింది అని అనిపించేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇందులో ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ ఆయిల్ని ప్రతిరోజు పెట్టుకొని వారానికి ఒక 2 రోజులు మాత్రం
తలస్నానం చేసి అలాగే మసాలాలు, వెల్లుల్లి ఇలాంటివి తక్కువగా తిన్నట్లయితే మనకు జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుంది. మగవాళ్ళకి కూడా ఎక్కువ జుట్టు వస్తుంది. మగవాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ ఆయిల్ని అందరూ తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఎక్కడైనా గుడిలో అడిగినా కూడా మందార పూలు దేవుడికి పెట్టినవి ఇస్తారు. అవి తెచ్చి కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా మనం బయట కాస్ట్ పెట్టి తీసుకొని వచ్చి పెట్టుకోని అవసరం లేదు. మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. కెమికల్స్ ఏవి యూజ్ చేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత నెక్స్ట్ డే అయినా కూడా మనం దీనిని ఒక గాజు బాటిల్లోకి కానీ ఒక డబ్బాలోకి కానీ వంచేసుకోవచ్చు. మనకు ఆయిల్ కలర్ అయితే మారదు. మన జుట్టు కలర్ అయితే మంచి బ్లాక్ కలర్లో వస్తుంది. పెట్టినటువంటి వారం 10 రోజుల తర్వాత మీకు తెలుస్తుంది. 1-2 రోజుల్లో అయితే మీకు పెద్దగా తెలియదు. ఒక 10 రోజుల తర్వాత అయితే కలర్ మారడం జుట్టు అనేది బాగా తెలుస్తుంది. అలాగే జుట్టు ఎక్కువ రావడం కూడా ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. మీరు క్లాత్ వేసుకొని ఇదంతా కూడా వడగట్టేసుకోండి. అప్పుడు ఇందులో ఆయిల్ మిగలకుండా వస్తుంది. మనం ఎంత ఆయిల్ వేసామో అంత ఆయిల్ మనకు వచ్చేస్తుంది. నేను తర్వాత క్లాత్ వేసుకొని ఇదంతా పిండేసుకుంటాను. జస్ట్ వీడియో కోసం ఇలా చూపిస్తున్నాను. మనకి ఇలా ఆయిల్ అనేది ఎంత 620 ml వరకు వేసాను. మనకు 20 ml మాత్రమే తగ్గుతుంది. మిగతా అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. మనం ఇలా ఆయిల్లో ముంచి వేళ్ళని కుదుళ్ళకి బాగా పట్టించినట్లయితే నేను మా అబ్బాయికి అప్లై చేస్తాను. ఇలా బాగా కుదుళ్ళకి పెట్టించినట్లయితే జుట్టు బాగా నల్లగా వస్తుంది, ఎక్కువగాను వస్తుంది. అలాగే గ్రోత్ బాగా ఉంటుంది. అందరు కూడా తయారు చేసుకోండి, పెట్టుకోండి. హెయిర్ అనేది అందానికి చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది కాబట్టి ఈ వీడియోని చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇలా బాగా మర్దన చేసుకోవాలి. అప్పుడే తల కుదుల్లోకి బాగా ఆయిల్ దిగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.